₹1,00,000 కోసం ఒక యుద్ధమే జరిగింది. వైట్ బాల్ క్రికెట్, 360 డిగ్రీ కెమెరాస్, డిఆర్ఎస్ సిస్టమ్, ప్రేక్షకుల్లో ఉత్కంఠ, మీడియా కవరేజ్, ఒక్క టీంకు మించి మరొక టీం సిక్స్ల వర్షం, రెండు టీముల మధ్య గొడవ, మరో పక్క పోలీస్ బందోబస్తు, రాష్ట్ర నలుమూలల నుంచి దిగ్గజ ఆటగాళ్లు, ఒక పక్క చియర్ బాయ్స్, ఇంకో పక్క డప్పుల సౌండ్. ఇదంతా జరిగింది ఏ సిటీలోనో కాదు, ఆంధ్రప్రదేశ్ అల్లూరు జిల్లా మన పాడేరులో. విషయం ఏమిటంటే సంక్రాంతి పురస్కరించుకుని తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శి కొట్టగొల్లి సుబ్బారావు పాడేరు మేజర్ పంచాయతీ సర్పంచ్ కొట్టగొల్లి ఉసారాన్ని ప్రతిష్టాత్మకంగా ₹150,000 స్పాన్సర్ చేసి ఎంసీసీ క్రికెట్ క్లబ్ నిర్వహించిన రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ ఒక యుద్ధంలో జరిగింది. మేనేజ్మెంట్ ఫైనల్ మ్యాచ్ కు నన్ను ఆహ్వానించారు. అక్కడికి వెళ్లి అక్కడ మేనేజ్మెంట్ తో మాట్లాడి టోర్నమెంట్ వివరాలు అడిగి తెలుసుకున్నాను. మొదటిసారి ఏర్పాటు చేసిన డిఆర్ఎస్ సిస్టమ్, 360 డిగ్రీ కెమెరాస్ నాకు చాలా సంథింగ్ స్పెషల్ గా అనిపించింది. ఫైనల్ మ్యాచ్ పాడేరు ఎంసీసీ క్లబ్ వర్సెస్ పాడేరు గణేష్ 11 మధ్య జరిగింది. 16 ఓవర్లకు మొదట బ్యాటింగ్ చేసిన గణేష్ 11 190 పరుగులు చేశారు. చేసింగ్ దిగిన ఎంసీసీ క్లబ్ హోరాహోరన తలపడి చివరి వరకు చేరుకున్నారు. 12 పరుగులతో ఓడిపోయారు. ఛాంపియన్స్ గా గణేష్ 11 రన్నర్ గా ఎంసీసీ నిలిచింది. ఏదేమైనా ఆడియన్స్ కు ఈ మ్యాచ్ చాలా కిక్కిచ్చింది. ఏదేమైనా కొట్టగొల్లి సుబ్బారావు ఈ టోర్నమెంట్ నిర్వహించిన విధానం చాలా బాగుంది. ముందు పాడేరులో మరిన్ని పెద్ద టోర్నమెంట్లు ఏర్పాటు చేస్తామని తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శి కొట్టగొల్లి సుబ్బారావు చెప్పుకొచ్చారు. ఈ కెమెరాస్ ఏర్పాటు చేసింది పాడేరులో ఉన్న హెక్సాగన్ షోరూమ్ వాళ్ళు. వీళ్ళ కోసం నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మన పేజ్ ని ఫాలో చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మరొక వీడియోతో కలుద్దాం. Thank you.